మరి ఏదైతే ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మన నర్సాపేట అసెంబ్లీలో ఉమ్మడి కుటుంబం తరఫున అభివృద్ధి పరంగా చర్చకి సిద్ధమని సవాల్ విసర్చడం జరిగింది. మన నర్సాపేట ఎమ్మెల్యేగా నేను కూడా అరవింద్ బాబు కూడా సవాల్ విసరడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇద్దరిని కూడా పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఉమ్మడి కుటుంబంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలియజేయడానికి మరి మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఎవిడెన్స్తో సహా మేము మరి ఆ కార్యక్రమాన్ని మీడియా వాళ్ళు కూడా అందజేయడం జరిగింది. మరి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున సీనియర్ నాయకులు వేవులపల్లి నర్సయ్య గారు మరి అభివృద్ధి పరంగా ఉమ్మడి కుటుంబం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మరి చర్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ తరఫున మరి సీనియర్ నాయకులు కాబట్టి వేవులపల్లి నర్సయ్య గారిని మేము పంపిస్తాము. అదేవిధంగా మీ పార్టీ తరఫున కూడా మరి సీనియర్ నాయకులు మరి కొన్నపాటి ఈశ్వరరెడ్డి గారు లాంటి వ్యక్తులను ఏమైనా పంపిస్తే అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మరి ఏ విధంగా ఈ 2 ఏళ్లలో మేము అభివృద్ధి చేయడం జరిగింది, గడిచిన 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు, ఇవన్నీ కూడా చర్చకి సిద్ధంగా ఉంటామని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మేమైతే ముందుకు వెళ్తున్నాము చర్చించడానికి. మీరు కూడా సిద్ధంగా ఉంటే మీ నాయకుడిని పంపించండి. మరి పోలీసుల దగ్గరే మరి మీడియా సోదరులు కూడా ఉంటారు. మరి ఏ విధంగా అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, నర్సాపేట అసెంబ్లీ ఈ 2 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిందో కూడా గణాంకాలతో సహా మేము మరి నిరూపణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి దీన్ని చర్చకు స్వీకరిస్తే కనుక మరి మీరు మీ నాయకుని పంపించండి. మరి మీడియా సోదరులు ఏదైనా దీన్ని చర్చిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.